బ్యాక్ టు న్యూస్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పగలు ప్రతీకారాలతో వ్యక్తినో కుటుంబాన్నో చేతబడి చేయటం వినే ఉంటాం. కానీ మీరు మాత్రం గ్రామం మొత్తం పైన కక్ష కట్టినట్టున్నారు. మొత్తం గ్రామం పైనే క్షుద్ర పూజలు చేసి గ్రామస్తులను భయపెడుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్న తురకపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి గోడలకు చెట్లకి ఇనుప మేకులు కొట్టి రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి పసుపు కుంకుమ పెట్టి వెళ్తున్నట్లుగా గుర్తించారు. గ్రామంలో పరిస్థితులు చూసి భయంతో జంకుతున్నారు స్థానికులు. ఇనుప మేకులు కొట్టిన చెట్లను నరికివేస్తున్నారు. నిమ్మకాయలు తీసేసి కాలువలో పడేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరూ కూడా గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపులా కాస్తున్నారు. పగలు ప్రతీకారాలతో వ్యక్తినో కుటుంబాన్నో చేతబడి చేయటం వినే ఉంటాం. కానీ వీరు మాత్రం గ్రామం మొత్తం పైన కక్ష కట్టినట్లు ఉన్నారు. మొత్తం గ్రామం పైనే క్షుద్ర పూజలు చేసి గ్రామస్తులను భయపెడుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్న తురకపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి గోడలకు చెట్లకి ఇనుప మేకలు కొట్టి రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి పసుపు కుంకుమ పెట్టి వెళ్తున్నట్లుగా గుర్తించారు. గ్రామంలో పరిస్థితులను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఇనుప మేకులు కొట్టిన చెట్లను నరికివేస్తున్నారు. నిమ్మకాయలు తీసేసి కాలువలో పడేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరూ కూడా గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? క్షుద్ర పూజలు ఎవరు చేస్తున్నారు అని దాని మీద ఏమైనా సమాచారం ఉందా? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ప్రధానంగా నర్సరావుపేటకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న తురకపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామంలో గత 10 రోజులుగా కూడా క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి కలకలం రేపుతుందనే విధంగా కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ పరిస్థితి చూడొచ్చు మనం. ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకు వచ్చేసి అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. మొత్తం 4-5 లైన్లకు సంబంధించినటువంటి జనాలు రోడ్ల మీదే ఉంటున్నారు. నైటు రాత్రిపూట అయితే గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో, ఎవరు చేస్తున్నారు ఈ క్షుద్ర పూజలకు సంబంధించి కానీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మేకులు కొట్టడం, లేకపోతే చెట్లకి మేకులు కొట్టడం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని తెలుసుకోవడానికి నైటు పూట కూడా నిన్న నైట్ కూడా అందరం గస్తీ కాసాం. కానీ జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఏం జరిగింది అసలు? క్షణం భయంగా చిన్న తురకపాలెం గ్రామము, పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం. అయితే గత 7 రోజుల నుంచి, వారం రోజుల నుంచి రాత్రి అనక పగలనక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గోడలకి మేకులు కొట్టడం, ఇళ్ల దగ్గర చెట్లకి మేకులు కొట్టడము, ఎర్రగుడ్డలో ఏదో సామాన్లు మొత్తం సామాగ్రి కట్టి మూట కట్టి ఇళ్లలో వేయటము, ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా జరుగుతాయని జరుగుతున్నట్టు అసలు మొదట ఎవరు గుర్తించారు? ఇది చిలికి కాని వాళ్ళగా తెలిసిందే కానీ ఒకళ్ళు గుర్తించింది కాదు. చిన్నపిల్లలు ఎవరో చూసిన వాళ్ళు చెప్తే ఏందో మళ్ళీ ఏంది అని అనుమానంగా మళ్ళీ చూస్తే అది జరుగుతుంది. నిమ్మకాయలు ఎట్లా ఏది గమనించారండి? ఫస్ట్ మేకులది మాత్రం మాకు తెలిసింది. ఆ తర్వాత గుడ్డలు ఇంటి దగ్గరకు వచ్చి మేకులు కొట్టింటిదని కాదు, వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా వాళ్ళకి జనసంచారం లేకుండా ఉండాలి కదా, ఆ టైంలో వాళ్ళు చేస్తున్నారు. ఎవరనేది తెలియదు. అది అంటే
చెట్లు కూడా ఇక్కడ 2 చెట్లను కూడా కొట్టేశారనే విధంగా అంటున్నారు. ఏంటి అది వాటికి కూడా జరిగిందా? అవును, జరగటం కాదు, చెట్టు ఉంటే కదా కొట్టేది, చెట్టు లేకపోతే కొట్టరు కదా అనే భరోసా మీద చెట్లు నరకడం జరుగుతుంది. అది అంటే ఎవరు ఏంటి కొత్త వాళ్ళు ఎవరన్నా గ్రామంలోకి రావడం కానీ ఇదేమన్నా గమనించారా? అది మనకు తెలియదు. ఎప్పుడు మన ఇళ్ళ దగ్గర మనం కాపలా ఉంటున్నాం, ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు కాపలా, ఎవరు కొత్త వ్యక్తులు వస్తున్నారా, ఊళ్ళో వ్యక్తులా ఎవరు అనేది మనకైతే తెలియదు. దాని మీద మీరు చెప్పండి అసలు మీడియా వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ యంత్రాంగం అని గుర్తించి మమ్మల్ని విముక్తి చేయాలి దీని నుంచి. అంటే ప్రధానంగా ఇప్పుడు పోలీసులు కూడా గస్తీ కాస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏం జరుగుతుందని తెలియదు అనే విధంగా చెప్తున్నారు. మీరే ప్రొటెక్షన్ ఇస్తున్నారు తప్ప పోలీసులు కూడా వచ్చినా కూడా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. ఎట్లా ఇదంతా కూడా ఎట్లా చూడదు? సార్ పొద్దున 5ంటికి హోటల్కి వెళ్దామని వెళ్ళా నేను. మా ఇంటికాడ మా నాన్నగారు నమాజ్కి వెళ్ళారు, మా అమ్మగారు ఇల్లు తుడిచి ఇంటికి వెళ్ళి పనుకుంది. ఆ క్షణంలో ఏం జరిగిందో ఏమో తెలీదు, బజార్లో ఒక్క మనిషి కూడా లేడు. ఇంటికాడ మూట కట్టి వేసారు. ఇంకోసారి మీ ఇంటి ముందు పడేసారు, మా ఇంటి ముందే వేసారు. అది అనుక్షణం భయంగా ఉంది ప్రతి ఒక్కరికి. దీని నుంచి ఎలాగైనా కాపాడండి. అంటే ఆ మూటని ఎట్లా మీరే చూసారా, ఇంట్లో వాళ్ళు చూసి వెంటనే చూసారండి, బజార్లో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఒకళ్ళైతే మూట చూసి పరిగెత్తాడు. అది ఏమేమి ఉన్నాయి మూటలో చూడలేదండి, అందరికి భయం వేసింది. మూట తీసుకెళ్లి పెట్రోల్ వేసి తగలబెట్టాము. అది మూట ఎర్రగొడ్డతో కట్టారా, ఎట్లా కట్టారండి. అది అంటే ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు ఇట్లా? ఏ చేతబడిని చేస్తున్నారని అనుమానంగా ఉంది. పూజారి గారు ఎలమందలో పూజారి గారిని కనుక్కుంటే మేకులు కొట్టడం ద్వారా పెద్ద డేంజరు, మీరు ఊరు మొత్తం మేలుకున్నా సరే దొరకరు అని చెప్పారు. అది అంటే వాళ్ళు అకస్మాత్తుగా వచ్చి వెళ్ళిపోతారు అనే విధంగా చెప్పారా, ఎట్లా చెప్పారు? ఇది పూర్తిగా చిన్నతుర్గపాలెం 800 గడప. ప్రతి ఒక్కళ్ళు కూలి పని చేసుకొని బతికే వాళ్ళు 90% ఉన్నారు. కాబట్టి కూలి పనిలో కూడా వెళ్లకుండా రాత్రి మేలుకొని పగలు కూడా మేలుకొని కూలి పనులు లేకుండా కుటుంబాలు జరగని పరిస్థితుల్లో ఇవాళ గ్రామం ఉంది. దీన్ని మీరు ఏ విధంగా ఫోకస్ చేసి మాకు ప్రభుత్వం ద్వారా మీ సహాయంతో చేస్తారని మా విన్నపం. అది ఇది ప్రధానంగా కూడా గ్రామంలో అనేక మంది అయితే తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుందో తెలియదు, ప్రతి ఇంటి ముందు ఏదో ఒక సన్నివేశం జరుగుతుంది, అంటే టార్గెటెడ్గా జరుగుతున్నాయి అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదట ఒక 10 ఇళ్ల వరకు గుర్తించడం జరిగింది, తర్వాత దాని సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా గ్రామంలో అయితే గస్తీ కాస్తున్నాం, కానీ ఎవరు దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. చాలామంది పిల్లలు కూడా ఈ అంశం మీద వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి చాలా భయంగా ఉంది. మేము కూడా భయపడుతున్నాం, అందుకే మేము కూడా భయపడి రాత్రి పూల పడుకోవట్లేదు. రాత్రి పూట మేము భయపడి ఇళ్ళ నుంచి బయట కూర్చొని ఇళ్ళ బయట మేము కాపలా కాస్తున్నాం. వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు. మేము రాత్రికి నిద్రపోవడం లేదు, కర్రలు తీసుకొని తిరుగుతున్నాము. మాకు డబ్బులు వేస్తున్నారు, నిమ్మకాయలు చీల కొట్టి వేస్తున్నారు. लाल डुबटा में है कई बाग छटते हैं, अभी है बोचे काटते हैं, घर में मेगा मारते हैं, सब भी करते हैं. निम्मुला है लेकिन घर में बाते हैं चिन्नम्मा को पैसे रोड वो छटते हैं, డబ్బులు రోడ్డు మీద వేస్తున్నారు. रात सो तू घर में क्या पढ़ते हो बातें है लगा. ఇది ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే తమ భయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు సైతం కూడా రాత్రిపూట మేము మెలుకుతూ ఉంటున్నాము, తిరుగుతున్నాము లైన్లలో, ఇబ్బందికరంగా ఉంది అనే సిచ్యువేషన్ అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కూడా అసలు ఏం జరుగుతుందనే దానిపైన పోలీసులు కూడా ప్రస్తుతం అయితే నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు అంటే తమ ఇంటి ముందు వాళ్ళు ఉంటున్నారు, కానీ ఏం జరుగుతుందో వాళ్ళు లేనటువంటి సమయంలో జరిగే కార్యక్రమం జరిగిపోతుంది అంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు ఈ అర్చకులతో కూడా మాట్లాడాం, కానీ మీకు దొరకరు అనే విధంగా చెప్పారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సాయి. రా చోటు